గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాలేజ్కి వెళ్ళా. కాలేజీలో మనకు తెలుసుగా టిఫిన్స్ అయ్యే ఉండవు. ప్యాన్ కేక్ ఇచ్చాడు చూడండి. అది ఇయ్యేగా మనం తినాల్సినవి. హాట్ చాక్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నది. టైం పడుద్ది. రేట్స్ తెలుగుడే మనోడు సుశాంత్ అని. నువ్వు ఓకే కాలేజ్. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. తమ్ముడు గణేష్ చూడండి, ఇది బయటకు వచ్చి ఇప్పుడే గ్రీన్ పార్క్ నుంచి ఇక్కడ నుంచి మారాలి. ట్రైన్ మారి బస్సు మారాలి. చూడండి ఎద్దరు చూపిస్తారు చూడండి ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బా, అరే 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 చూసారా పార్క్? ఇదంతా పార్కే. పార్క్ వచ్చేయండి, మర్చిపోయా. అయ్యా ఇది చూడయ్యా వెనకాల, ఇది గ్రీన్ పార్క్ అన్నమాట. వాడు గణేష్ 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 చెప్పు. ఇద్దరు పోయింది లొకేషన్ చూడు. మొత్తం వాటర్ తాగుతున్నారా లేదా ఏం చేస్తున్నారా? తీస్తావా? ఫ్రెండ్స్ పార్క్ గ్రీన్ పార్క్ అంటారు. ఇల్లు పెద్దది, చాలా పెద్దది. మొత్తం చూడండి ఇప్పుడు కంప్లీట్ కట్టేస్తారు. కంప్లీట్ చూడండి అసలు కంచి కోట, ఎంత కోట. ఈవినింగ్ పెట్ట అందరూ ఇంగ్లీష్ బయటకు వస్తాం. చేస్తావా? అదన్నమాట. బయటకు వస్తే చూడండి అసలైన లండన్ ఇది. అసలైన లండన్ చూడండి. బా అలా మనం కూడా లండన్ ఇది మొత్తం చూడండి. కార్లు గీర్లు చూపిస్తున్నా. అదే స్ట్రీట్ ఇది కదా, గ్రీన్ పార్క్ ఇది. తమ్ముడు ఇది సినిమాలో ఉండే టెలిఫోన్. తమ్ముడు ఫోటో షూట్ దిగుతున్నాడు. ఏంది నేను అసలు ఇట్లా అనుకున్నా, నువ్వు చేసేస్తావా? ఏంది కార్లు, బెంజులు టెస్లాలు. ఎవరు కొడతాడు నీకు? ఇది సరిగ్గా దగ్గర తమ్ముడు. ఏమైందిరా? వేడేసిందా? చూడు క్లారిటీ ఎట్లా వస్తుందో. జీవితంలో మనం కొన్ని కొనలేం. అదేంటంటే రోల్స్ రాయల్స్ కార్ షోరూమ్. చూపిస్తాను. రోల్స్ రాయల్స్ కార్ షోరూమ్. బా చిరంజీవి వాడతాడు, అందరూ వాడేది. అక్కడేమో ల్యాండ్ రోవర్, రోల్స్ రాయల్స్ అక్కడ. గ్రీన్ పార్క్ ఇది గదుగు. బా బ్రో స్పెక్ట్రా, ల్యాండ్ రోవర్ అది షోరూమ్. అయ్యా బైక్ అయ్యా, ఇవన్నీ చూడు మా. సరే మామూలుగా లేవుగా. బైక్ మామూలు బైక్ లేదు. స్ట్రీట్ కేకలాగా ఉంది కదా. చూడు ఇక్కడ. ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. బిర్యానీ లేదు, షవర్మా తీసుకున్నాం. షవర్మా నేను బిర్యానీ ఉందని ఆశపడ్డాం, అంతలోగా అయిపోయిందని. చూడండి రకరకాలు వెళ్తారు. చేస్తానండి బ్రెస్ట్. ఇది షవర్మాలు నీతో చిరాకేస్తుంది. క్విక్ అంటే వీడియోలో ప్రశాంతంగా తినలేకపోతుంది. ఏమన్నా రాదు.
ఎందుకు వేయించుకున్నారు నేను అసలు తొమ్మిది ఎనిమిది